హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. గీతాచార్యుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక చక్కని శ్లోకం చదువుకొని దాని అర్థం తెలుసుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ప్రపంచములో అధర్మము పెరిగి ధర్మము తగ్గుతుందో అప్పుడు తిరిగి ధర్మ సంస్థాపన చేయటానికి నేను అవతరిస్తుంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అట్లాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఉత్తమ సద్బుద్ధి సత్ప్రవర్తన కలిగినటువంటి సాధువులను రక్షించడానికి, దుష్కార్యాలు దుష్ప్రవర్తన కలిగినటువంటి దుష్టులను శిక్షించడానికి నేను ప్రతి యుగమందు కూడా సంభవామి యుగే యుగే, ప్రతి యుగమందు కూడా అవతరిస్తూ ఉంటానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం ఇవాళ గీతా జయంతి సందర్భంగా అందరం కూడా తెలుసుకున్నాం. చక్కగా అందరూ కూడా భగవద్గీత చదువుకోవాలి. మీ పిల్లలకు కూడా భగవద్గీతలో ఒక్క శ్లోకం అన్నా, రోజుకు ఒక శ్లోకం అన్నా చదువుకునేలాగా పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించాలి. ఎప్పుడైతే భగవద్గీత అనేది చదువుకోవడం అలవాటు అవుతుందో జీవితంలో అన్ని సమస్యలకి కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా భగవద్గీతను చదువుకుంటూ ధర్మాన్ని సంస్కృతిని కాపాడుకుందాం. జై శ్రీరామ్.